Hello everyone, welcome to Glorious IAS Academy. So my name is Vinay Kumar. I am Arithmetic Reasoning faculty. In today's session, we are going to discuss time and work problems. సో తెలుగులో అయితే మనమని తొట్టెలు మరియు గొట్టాలని అంటాము. ఈ టైమ్ అండ్ వర్క్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే విల్ గెట్ 4 to 5 questions ఆర్ 2 to 3 questions ఇన్ ఎనీ ఎగ్జామినేషన్. నాట్ ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అండి, ఏ ఎగ్జామ్లో అయినా కూడా ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి మనకు, రైట్. సో ఫస్ట్ మనము బేసిక్స్ నేర్చుకుందాం. సో వాట్ ఈజ్ టైమ్ అండ్ వర్క్? సో టైమ్ అండ్ వర్క్లో ఏంటంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, నంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి. ఓకే, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, నంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో కనుక్కోవచ్చు, రైట్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమని చెప్తాడు. ఒకవేళ నంబర్ ఆఫ్ డేస్ ఇస్తే నంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక్కోమని చెప్తాడు, రైట్. సో హోల్ స్టోరీ మొత్తము వీటి మీద ఆధారపడి ఉంటుంది. మనము బేసిక్స్లోకి వెళ్దాం. ఒకసారి బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ, రైట్. సో బేసిక్ క్వశ్చన్స్లో ఫస్ట్ చూడండి, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. ఓకే, సో బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. ఏ ఒక పనిని 20 daysలో, బి అదే పనిని 30 daysలో చేస్తాడు. అయితే వాళ్ళు ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడనేది మన క్వశ్చన్. సో లెట్స్ సీ ద క్వశ్చన్. A can do a work in 20 days, B can do the same work in 30 days, and then find A and B can complete a work together in how many days, రైట్. సో ఇక్కడ చూసినట్టయితే ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి సార్? చూడండి, ఇది 20, ఇది 30. లెట్స్ ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం. సో మామూలుగా మనకి ఎల్సిఎం మెథడ్ 20, 30 మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదండి. ఎల్సిఎం మెథడ్ ఎట్లుంటుంది మనకు? ఫస్ట్ ఇక్కడ కామన్ ఏముంది? 5 4s 6. నెక్స్ట్ 2 తీసుకోండి, 2s 3s. సో వాట్ ఈజ్ ద ఎల్సిఎం? మనకి ఎల్సిఎం ఏమొస్తుంది? 6, 12, 60. ఓకే, ఎల్సిఎం అనేది 60. సో అలా కాకుండా మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ 20, 30 ఉంది కదండి. ఇందులో కామన్ ఎలిమెంట్ ఏది చూడండి, ఇక్కడ 10 into 2, ఇక్కడ 10 into 3. అంటే చూడండి 10 అనేది కామన్ ఉందిగా 10 తీసేసుకోండి. నెక్స్ట్ ఇండివిజువల్స్ ఏమున్నాయి? 2 ఉంది, 2 ఉంది కదా, 2 ఉంది, 3 ఉంది. అంటే 10 into 2 into 3. సో దాన్ని ఎలా తీసుకుంటాం? 10 into 2 into 3 అంటే 60 అని తీసుకుంటాం. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఓకే, 20 ఉంది, ఇక్కడ 30 ఉంది, రైట్. సో ఇది చూడండి 10 into 2, 10 into 3. ఓకే, సో ఇందులో కామన్ ఏది ఉందండి? 10 ఉంది. అంటే 10 ఒక 10 క్యాన్సిల్ చేయండి. అంటే అప్పుడు ఏమవుతుంది? 10 into 2 into 3 60 అవుతుంది. సో మన ఎల్సిఎం ఏంటి? 60. దిస్ 60, ఈ 60 నథింగ్ బట్ టోటల్ యూనిట్స్ అండి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయంటే 60 యూనిట్స్ ఉన్నాయి. సో ఈ 60 యూనిట్స్ని ఏ అండ్ బి ఎన్ని రోజుల్లో చేస్తారనేది మన క్వశ్చన్. ఇక్కడ చూడండి 20 కదా, 20 days 60 యూనిట్స్ కదా, 20 days 60 యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 60 యాపిల్స్ ఉన్నాయండి, నేను 20 daysలో తింటున్నా. అంటే మీనింగ్ అంటే ఇక్కడ పర్ డే ఎన్ని యాపిల్స్ తింటా? పర్ డే 3 యాపిల్స్ తింటా. అలాగే ఇక్కడ 20 days ఉన్నాయి, 60 యూనిట్స్ ఉన్నాయి. 20 days ఉన్నాయి, 60 యూనిట్స్ ఉన్నాయి. అంటే చూడండి 20 into 3 అంటే 3 units పర్ డే. 3 units పర్ డే 60 యూనిట్స్. నెక్స్ట్ 2 units పర్ డే కదా. ఏ అనేవాడు 3 units పర్ డే చేసినట్టయితే 60 యూనిట్స్ చేస్తాడు. బి అనేవాడు 2 units పర్ డే చేసినట్టయితే 60 యూనిట్స్ చేస్తాడు. సో టోటల్ ఎంత అండి? ఇవి టోటల్ ఎన్ని యూనిట్స్ చేస్తారు పర్ డే వాళ్ళు? 3 + 2. 3 + 2 ఎంత? 5 units పర్ డే. అంటే ఏ మరియు బి కలిసి
ఒక రోజులో 5 యూనిట్స్ ఫినిష్ చేస్తారు. ఎంత చేస్తారండి? 5 యూనిట్స్ ఫినిష్ చేస్తారు. అదే 60 యూనిట్స్ ఫినిష్ చేయాలంటే ఏం చేయాలి? 60/5 అంతే కదా. 60/5 60/5 ఎంత? 12 డేస్. అంటే ఏ మరియు బి కలిసి ఎన్ని రోజులు ఆ 60 యూనిట్స్ ఫినిష్ చేస్తారంటే 12 డేస్ అండి. ఎన్ని డేస్? 12 డేస్. సో మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 12 డేస్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. రైట్. సో లెట్స్ సీ ద అనదర్ క్వశ్చన్. ఓకే, లెట్స్ సీ ద అనదర్ క్వశ్చన్. సో ఇక్కడ అనదర్ క్వశ్చన్ చూడండి. రైట్. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 5 days, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ A can do the work in 5 days, B can do the same work in 10 days, C can do the same work in 20 days. ఓకే, ఏ అదే పని 5 డేస్లో, బి 10 డేస్లో, సి 20 డేస్లో చేస్తారు. అయితే వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేది మన క్వశ్చన్. అంటే ఇక్కడ చూడండి, A can do a work in 5 days, B can do the same work in 10 days, C can do the same work in 20 days. Then find in how many days A and B and C together can complete a work. ఓకే, సో ఇక్కడ చూద్దాం. చూడండి ఎల్సిఎం ఏమొస్తుంది? 5, 10, 20. ఇంతకుముందు నేను ఒకటి చెప్పాను కదా, 5, 10, 20. ఇందులో కామన్ ఏముంది? 5 ఉండండి. 5 into 1. ఓకే, నెక్స్ట్ 5 into 2. నెక్స్ట్ 5 into 4. ఓకే, సో కామన్ ఏముంది ఇక్కడ మనకు? 5 into 2 into 4. అంతేగాండి, 5 into 2 into 4 మనకి ఎంత వస్తుంది ఇప్పుడు? 40 వస్తుంది. ఓకే, సో మనకు 40 తీసుకోవచ్చు, 20 కూడా తీసుకోవచ్చు. సో 20 ఎందుకు అంటున్నారంటే ఇక్కడ చూడండి, 5 into 2 into దీన్ని 2 into 2 అని రాయొచ్చు మనం. ఓకే, ఇది మీకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఎల్సిఎం మెథడ్ కూడా చేసుకోండి. యూ కెన్ డూ ఎనీ వన్ ఆఫ్ దీస్ 2 మెథడ్స్. రైట్. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత తీసుకుంటున్నా అంటే నేను 40 యూనిట్స్ తీసుకుంటున్నా. ఓకే, ఎల్సిఎం 40 యూనిట్స్ తీసుకుంటాను. అంటే చూడండి, 40 యూనిట్స్ చేయడానికి 5 డేస్ పట్టిందంటే యాక్చువల్లీ ఎంత అండి? 8 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ ఇక్కడ 4 యూనిట్స్ పర్ డే. ఇక్కడ ఎంత వస్తుందండి? ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 2 యూనిట్స్ పర్ డే. చూడండి, ఏ 8 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు, బి 4 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు, సి 2 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ 40 యూనిట్స్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారో చూద్దాం. ఈక్వల్స్ టు, సో ముగ్గురు కలిసి కదా, అంటే 8 + 4 + 2 అని రాయాలి. ఎంత వస్తుంది మనకు? 14 యూనిట్స్ పర్ డే కదా, 14 యూనిట్స్ పర్ డే. సో ఈ 14 యూనిట్స్ పర్ డేతోని వీళ్ళు వర్క్ చేస్తే 40 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఏమవుతుంది? 40/14. 40/14. 40/14 అంటే చూడండి, 22 2 7 అంటే 20/7ని మనం ఏం రాయొచ్చండి? 2 6/7 డేస్ అని రాయొచ్చు కదా. సో వీళ్ళందరూ కలిసి 2 6/7 డేస్లో ఈ 40 యూనిట్స్ని ఫినిష్ చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద వన్ ఎగ్జాంపుల్. లెట్స్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. రైట్. సో లెట్స్ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్లో మనకి చూడండి, ఇక్కడ ఏ తీసుకుందాం. ఓకే, బి తీసుకుందాం, A + B తీసుకుందాం. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము? ఏ ఫర్ ఎగ్జాంపుల్ 20 డేస్ అనుకుందాం, ఏ 20 డేస్ అనుకుందాం, బి ఇంతవరకు తీసుకుందాము. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, బి తీసుకోకుండా ఏ మరియు బి చేసిన పనిని తీసుకుందాం. ఏ మరియు బి అదే పనిని 5 డేస్లో తీసుకోండి అని చెప్తున్నాడు.
సో ఇక్కడ క్లారిటీగా చూడండి. సో దీన్ని కేస్ 2 కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఏ ఒక పని 20 రోజుల్లో, బి ఏ మరియు బి అదే పనిని 5 రోజుల్లో పూర్తి చేసినప్పుడు బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడనే క్వశ్చన్ రావచ్చు మనకు. రైట్, ఇక్కడ చూడండి, ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days, దెన్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 5 days, దెన్ ఫైండ్ అవుట్ బి కెన్ డూ ఏ వర్క్, బి అలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అనే క్వశ్చన్ రావచ్చు. రైట్, ఇక్కడ 25, దీనికి ఎల్సిఎం ఎంత వస్తుంది? 25. సో దిట్ ఈస్ 5 into 4, 5 into 1 అండ్ ఎంత వస్తుందండి మనకు? 20 వస్తుంది. 20 యూనిట్స్ టోటల్ ఎంత అండి? 20 యూనిట్స్ మనకు. ఓకే, సో 20 days, 20 యూనిట్స్ చేయడానికి 20 days పడుతుందంటే 1 యూనిట్ పర్ డే అని మీనింగ్. ఇక్కడ 4 యూనిట్స్ పర్ డే. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి కలిసి 4 యూనిట్స్ పర్ డే. ఇక్కడ 4 యూనిట్స్ పర్ డే చేసినైతే 20 days పడుతుంది. చూడండి, ఇక్కడ ఏ ఎంత? 1 యూనిట్ పర్ డే. ఏ ప్లస్ బి కదా, ఏ ప్లస్ బిలో ఏ ప్లస్ బి ఎంత ఉంది? 4. అంటే ఆ 4లో ఆల్రెడీ 1 యూనిట్ ఏ చేస్తున్నాడు. అంటే రిమైనింగ్ ఎవరు చేస్తారు? బి ఎంత? 3 యూనిట్స్ పర్ డే. బి ఏం చేస్తున్నాడు? 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు. రైట్, సో బి 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు అంటే 20 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక డేకి, 1 డేకి బి ఎంత చేస్తున్నాడు? 3 యూనిట్స్ చేస్తున్నాడు. అదే 20 యూనిట్స్ చేయడానికి బీకి ఎంత టైం పడుతుంది అనేది మనకు క్వశ్చన్ మార్క్ అన్నట్టు ఇక్కడ. ఓకే, సో దీన్ని ఎలా కనుక్కోవచ్చు? బి ఈక్వల్స్ టు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 20/3. సో దీన్ని ఏం రాయొచ్చు మనము? 62/3 డేస్ అని రాయొచ్చు. అంటే బీకి ఎంత టైం పడుతుందమ్మా? ఇక్కడ 62/3 డేస్ పడుతుంది. ఓకే, ఎంత టైం పడుతుంది? 62/3 డేస్ పడుతుంది. ఇంతకుముందు కేసు 1లో మనం ఏం చూసాము? ఏ మరియు బి ఇచ్చి ఏ ప్లస్ బి కలిసి ఎంత టైంలో ఫినిష్ చేస్తాడో కనుక్కోమని చెప్పాడు. కేసు 2లో మనం ఏం కనుక్కున్నాము? ఏ ఇచ్చాడు, బి ఇవ్వలేదు మనకు, ఏ మరియు బి చేసేది ఇచ్చాడు. రైట్, ఇన్ ద కేస్ 2 వాట్ హీ గివెన్ ఏ వర్క్ డేస్ అండ్ ఏ అండ్ బి వర్క్ డేస్, దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద బి వర్క్ డేస్. రైట్, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము క్లారిటీ రావడానికి. రైట్, సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కేసులో ఏ ఇవ్వలేదు. ఓకే, సో బి ఇచ్చాడు, ఏ మరియు బి కూడా ఇచ్చాడు. అంటే ఏ అండ్ బి కూడా ఇచ్చాడు. రైట్, సో బి ఫర్ ఎగ్జాంపుల్ 21 days ఇచ్చాడు. రైట్, ఏ 7 days ఇచ్చాడు. అప్పుడు మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? 21 యూనిట్స్ వస్తుంది కదా. అంటే ఇదేంటి? 21 యూనిట్స్ అనేది టోటల్ వర్క్, మొత్తం పని. చూడండి, 21 యూనిట్స్ 21 days అంటే మనకి ఎంత వస్తుంది? 1 యూనిట్ పర్ డే కదా. ఇక్కడ 3 యూనిట్స్ పర్ డే. చూడండి, మనకి ఏ ప్లస్ బి ఎన్ని యూనిట్స్ వచ్చాయి? ఏ ప్లస్ బి 3 యూనిట్స్ వచ్చాయి. మనకి ఏ ప్లస్ బి 3 యూనిట్స్ కదా. అప్పుడు బి ఎంత? 1 యూనిట్, అంతే కదా. బి ఎంత? 1 యూనిట్. అంటే అప్పుడు ఏ ఎంత అవుతుందమ్మా? 3 - 1. 3 - 1 అంటే ఏ 2 యూనిట్స్ పర్ డే చేస్తాడని మీనింగ్ ఇక్కడ. ఏ ఎంత చేస్తాడు? ఏ 2 యూనిట్స్ పర్ డే చేస్తాడు. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి అంటే ప్లస్ అంటే ఇక్కడ 2 యూనిట్స్ పర్ డే. మన ఏం కనుక్కోమని చెప్పాడు? ఏ అలోన్ ఈ 21 యూనిట్స్ని ఎన్ని డేస్లో చేస్తాడని కనుక్కోమన్నాడు. అంటే మీనింగ్ అంటే ఇక్కడ 21/2 అని. సో 21/2 అంటే 10 1/2 డేస్. ఏమ్మా? 10 1/2 డేస్. సో ఇది ఒక కేస్. ఒకవేళ 3 మెంబర్స్ ఇస్తే ఎలా సార్? ఇప్పుడు మనకు 2 మెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ. ఒకవేళ 3 మెంబర్స్ ఇస్తే ఎలా చేయాలి? సేమ్ ప్రాసెస్ ఉంటుంది. విల్ సీ వన్ ఎగ్జాంపుల్. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. రైట్, 3 మెంబర్స్ ఇస్తే ఎలా?
ఫర్ ఎగ్జాంపుల్ A can do a work in 10 days, B can do the same work in 15 days, and find out C in how many days C can do a work if A and B and C can do a work in 5 days. Okay, so A can do a work in 10 days, B can do the same work in 15 days, and A and B and C can do the same work in 5 days. Then find out C alone can do a work in how many days. అంటే తెలుగులో ఇక్కడ ఏంటమ్మా, ఏ ఒక పనిని ఎన్ని రోజులు చేస్తున్నాడంటే 10 డేస్లో చేస్తున్నాడంట. అదే బి అదే పనిని 15 డేస్లో చేస్తున్నాడు. ఏ మరియు బి మరియు సి కలిసి 5 డేస్లో చేస్తున్నారు. అప్పుడు ఏమడుగుతున్నాడు, సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడుగుతున్నాడు. రైట్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం. ఎల్సిఎం 10, 15, 5 కదా, 10, 15, 5. రైట్. ఇక్కడ చూడండి, 5 into 2, 5 into 3, 5 into 1. సో 5 కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయండి. అంటే 5 into 2 into 3. సో వాట్ ఈస్ ఎల్సిఎం? 30 కదా. సో ఇక్కడ 30 యూనిట్స్, ఇది టోటల్ వర్క్ 30 యూనిట్స్ అన్నది. ఇది 10 days, 15 days, 5 days కదా. 10 days, 15 days, 5 days. ఇక్కడ చూడండి, 30 యూనిట్స్ని 10 డేస్లో చేస్తున్నారంటే ఇతనిని 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు మీనింగ్ కదా. అదే బి 2 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు. అదే ఏ ప్లస్ బి ప్లస్ అంటే ఏ మరియు బి మరియు సి, ఏ అండ్ బి అండ్ సి కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారు? 6 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. అంతే కదమ్మా మీనింగ్, 6 యూనిట్స్ పర్ డే. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఈ సి తెలియదు మనకు. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి 6 ఉంది, ఏ ఎంత ఉంది? 3 యూనిట్స్ ఉంది, బి 2 యూనిట్స్ ఉంది. సో మనం ఏం కనుక్కోవాలి? సి కనుక్కోవాలి. రైట్. ఇక్కడ చూడండి, 3 + 2 5. యాక్చువల్లీ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఉంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని యూనిట్స్ ఉన్నాయమ్మా? 6 యూనిట్స్ ఉన్నాయి. మనకి ఏ ప్లస్ బి ఆల్రెడీ ఇచ్చాడు ఇక్కడ. ఎంత? 3 + 2 ఎంత అంటే 5. 5 + సి = 6. 3 + 2 5. ఓకే, అప్పుడు సి ఈక్వల్స్ ఎంత అవుతుంది? 1. అంటే 1 యూనిట్ పర్ డే అన్నట్టు. సి ఏం చేస్తున్నాడు? 1 యూనిట్ పర్ డే చేస్తున్నాడు. రైట్. సి 1 యూనిట్ పర్ డే అంటే 30 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంతే కదా. సి 1 యూనిట్ పర్ డే. చూడమ్మా, 1 యూనిట్ చేయడానికి సికి ఎంత టైం పడుతుందట అంటే, సికి 1 యూనిట్ చేయడానికి 30, సి 1 యూనిట్ చేయడానికి 1 డే పడుతుంది కదా. అదే 30 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది సికి? చెప్పండి మీరే. 30 యూనిట్స్ పడుతుంది. సింపుల్. ఓకే, సారీ, ఇది 30 యూనిట్స్ కదమ్మా, 30 డేస్. ఎన్ని డేస్ పడుతుంది? 30 డేస్. సికి ఎన్ని డేస్ పడుతుంది? 30 డేస్. అంటే చూడండి, కేస్ 1లో మనకు ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ ప్లస్ బి కనుక్కోమన్నాడు. కేస్ 2లో ఏ ఇచ్చి ఏ ప్లస్ బి ఇచ్చాడు, బి కనుక్కోమన్నాడు. ఆర్ బి ఇచ్చి ఏ ప్లస్ బి ఇచ్చాడు, ఏ కనుక్కోమన్నాడు. కేస్ 3లో మనకు 3 ఇచ్చాడు. ఓకే, కేస్ 4 చూద్దాం. కేస్ 4 ఏంటి సార్ అంటే, మనకి ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది కనుక్కోమంటాడు. ఓకే, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది కనుక్కోమంటాడు. రైట్. ఒకసారి చూద్దాం, చూడండి. రైట్. సో కేస్ 3 చూద్దాం ఒకసారి. రైట్. సో ఇక్కడ చూడండి, సో కేస్ 3 డిస్కస్ చేసాం ఆల్రెడీ మనం. ఓకే, సో ఇంకో కేసు చూద్దాం, చూడండి. ఏ బి సి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను 7 డేస్ తీసుకుంటున్నా, ఇది 14 డేస్ తీసుకుంటున్నా, ఇది 21 డేస్ తీసుకుంటున్నా. ఎన్ని డేస్ మా? 7 డేస్, 14 డేస్, 21 డేస్ తీసుకుంటున్నా. సో మన ఇక్కడ ఏ మరియు బి మరియు సి కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తారు కనుక్కోమంటాడు. ఆల్రెడీ డిస్కస్ చేసాం, మళ్ళీ కూడా డిస్కస్ చేస్తున్నా, చూడండి క్లారిటీ కోసం. 7, 14, 21 ఎల్సిఎం ఎంత వస్తుంది చూడండి మనకు. సో 7
14, 21. ఓకే, ఇది 7 into 1, 7 into 2, 7 into 3. సో కామన్ ఏది ఉంది? 7 ఉంది. 7 క్యాన్సిల్ చేయండి. అంటే 3 into 2 6, 6 into 7 42. అంటే 42 యూనిట్స్. టోటల్ వర్క్ ఎంత ఇక్కడ? 42 యూనిట్స్. అంటే 6 into 7 అంటే 6 యూనిట్స్ పర్ డే. 6 యూనిట్స్ పర్ డే వేస్తే ఏకి 7 డేస్ పడుతుంది. అదే బీకి 3 యూనిట్స్ పర్ డే. అదే సికి 2 యూనిట్స్ పర్ డే. సో టోటల్ ఎంత? 6 + 3 ఎంత అండి? 9. 9 + 2 ఎంత? 11. సో ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఎంత అండి? 11. ఎంత? 11 యూనిట్స్. 11 యూనిట్స్ పర్ డే. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి 11 యూనిట్స్ పర్ డే చేస్తే యాక్చువల్లీ 42 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 42/11. సో 42/11 అంటే కొంచెం 11 3s 33. రిమైనింగ్ ఎంత ఉందండి? 9. సో 9/11 డేస్. సో 3 9/11 డేస్ అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి చేస్తే 3 9/11 డేస్ పడుతుంది. సో ఇది ఒక టైప్, రైట్. సో లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్. యాక్చువల్ క్వశ్చన్స్ వీటిని ఎట్లా అడిగారో చూద్దాం ఒకసారి. ఓకేనా? సో క్వశ్చన్ చూద్దాం, చూడండి. రైట్. సో క్వశ్చన్ చూడండి మా వీటి మీద. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 6 days, B can do the work in 9 days. In how many days will both take together to complete the work అన్నాడు. చూడండి, తెలుగులో చూడండి ఒకసారి. ఏ ఒక పని 6 రోజుల్లో, బిని 9 రోజుల్లో చేయవచ్చు. ఇద్దరు కలిసి పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. ఏ ఎన్ని డేస్ ఇక్కడ? ఏ ఎంతమ్మా? ఏ 6 days, బి ఎన్ని డేస్? 9 days. అయితే ఏ మరియు బి కలిసి అడిగాడు కదా. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 6కి 9కి ఎల్సిఎం ఎంత వస్తుందండి? 9 6. ఓకే, చూడండి ఇక్కడ 3 into 3, 3 into 2, 1 3 క్యాన్సల్ అంటే 18 వస్తుంది. ఇది 18 యూనిట్స్. ఓకే, 18 యూనిట్స్. చూడండి, టోటల్ 18 యూనిట్స్ అయినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 3 యూనిట్స్ పర్ డే. ఇది 2 యూనిట్స్ పర్ డే, రైట్. సో ఏ ప్లస్ బి అన్నాడు కాబట్టి 3 + 2 ఎంత అండి? 5 యూనిట్స్ పర్ డే. అంటే వాళ్ళు 5 యూనిట్స్ పర్ డే ఇద్దరు కలిసి చేస్తున్నారు. అదే 18 యూనిట్స్ చేయడానికి ఎంత పడుతున్నాడు అంటే 18/5. 18/5 అంటే చూడండి ఇక్కడ ఏమొస్తుంది? 5 3s. ఓకే, రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా 5 3s 15 అంటే ఇంకో 3 యూనిట్స్ ఉంటాయి. అంటే 0.6 అంటే 3.6 డేస్. దీన్ని 3.6 డేస్ అని రాయొచ్చు, ఆర్ 3/5 డేస్ అని రాయొచ్చు. ఎలా అయినా రాయొచ్చు. 3/5 డేస్ అని రాయొచ్చు, ఆర్ 3.6 డేస్ అని. సో ఇది సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మా. ఇవన్నీ సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఫర్ రిఫరెన్స్ తీసుకొని వచ్చాను, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, రైట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నా చూడండి. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days, దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ లెఫ్ట్ ఈజ్. కొంచెం చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. రైట్, ఇక్కడ ఏమన్నాడు? ఏ 15 days చేస్తాడంట. ఏ హౌ మెనీ డేస్? 15 days. అదే బి ఎన్ని చేస్తాడు? 20 days. ఏ 15 days, బి 20 days. ఏ మరియు బి కలిసి అంటే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ చేశారట అంటే 4 days చేశారట. ఆ 4 days చేసిన తర్వాత దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ లెఫ్ట్ ఈజ్ అన్నాడు. అంటే ఇంకెంత పని మిగిలిపోయిందని అడిగాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ బనానా ఉందనుకోండి మా, ఇది ఫుల్ బనానా అనుకోండి, నేను హాఫ్ బనానా తిన్నాను అనుకోండి, ఇంకెంత మిగులుతుంది? ఇంకో హాఫ్ బనానా మిగులుతుంది. దాని మీనింగ్ అది అన్నట్టు అక్కడ, కరెక్ట్. ఇక్కడ చూద్దాం, 15 20. సో 15కి 20కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 15కి 20కి 60 వస్తుంది ఎల్సిఎం.
ఇది 60 యూనిట్స్ అంటే టోటల్ వర్క్ ఇది. సో ఇక్కడ 4 యూనిట్స్ పర్ డే కదా, ఒక డేకి 4 యూనిట్స్ చేస్తే 15 డేస్ పడుతుందని మీనింగ్. ఇక్కడ 3 యూనిట్స్ పర్ డే. ఓకే రైట్. సో టోటల్ ఎంత, 4 + 3 7 యూనిట్స్ పర్ డే. అంటే ఒక డేకి 7 యూనిట్స్ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని మీనింగ్ ఇక్కడ. అయితే మనకు 60 యూనిట్స్ కనుక్కోవాలి. బట్ క్వశ్చన్లో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే మనకు వీళ్ళిద్దరు కలిసి 4 డేస్ వర్క్ చేశారట. అయితే 4 డేస్ వర్క్ చేసిన తర్వాత ఇంకెంత వర్క్ మిగిలిందని అడిగాడు. అంటే చూడండి మా, వన్ డేకి వాళ్ళు ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు, 4 యూనిట్స్ చేస్తున్నారు. ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు, 4 యూనిట్స్ చేస్తున్నారు. అదే ఎన్ని 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 అన్నాడమ్మా ఇక్కడ, 4 అన్నాడు. అంటే 4 డేస్కి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 1 × 4 4 × 4 అంటే ఎంత, 16 యూనిట్స్ చేస్తారు. ఓకే ఎంతమ్మా, 16 యూనిట్స్ చేస్తారు. మన క్వశ్చన్లో ఏమడిగాడు, దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ లెఫ్ట్ ఈజ్ అన్నాడు. దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ లెఫ్ట్ ఈజ్. సో రిమైనింగ్ వర్క్ చూద్దాం. రిమైనింగ్ వర్క్ అంటే యాక్చువల్ టోటల్ ఎంత వర్క్ ఉంది, 60 -16 60 - 16 ఎంతమ్మా, 44 యూనిట్స్. ఓకే మనకి రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 44 యూనిట్స్ ఉన్నాయి. ఇందులో 60 యూనిట్స్లో 44 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా, 60 యూనిట్స్లో 44 యూనిట్స్ ఉన్నాయి. సో 44 యూనిట్స్ అంటే చూడండి మనకు ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ లెఫ్ట్ ఈజ్ అన్నాడు. అంటే 44 యూనిట్స్ ఇంకా మిగిలిపోయాయి. ఓకేనా రైట్. మనకి సో ఇక్కడ 7 డేస్. ఓకే ఈ క్వశ్చన్ మళ్ళీ చూద్దాం చూడండి, కొంచెం మిస్టేక్ పోయింది ఇక్కడ. ఓకే రైట్. సో కొంచెం మిస్టేక్ పోయింది, మళ్ళీ చూడండి. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 డేస్, బీ కెన్ డూ ద వర్క్ ఇన్ 20 డేస్. ఏ ఎంతమ్మా, 15 డేస్, బి 20 డేస్. ఏ 15 డేస్, బి 20 డేస్లో వర్క్ చేస్తారు. అయితే వాళ్ళిద్దరు కలిసి 4 డేస్ వర్క్ చేస్తారట. చేసిన తర్వాత కొంచెం వర్క్ మిగులుతుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీని ఎల్సిఎం ఎంత మనకి, 60 యూనిట్స్. ఓకే ఇది 4 యూనిట్స్ పర్ డే, ఇది 3 యూనిట్స్ పర్ డే. అంటే టోటల్ వాళ్ళిద్దరు కలిసి ఎంత చేస్తారు, 7 యూనిట్స్ పర్ డే చేస్తారు. అంతే కదమ్మా, 7 యూనిట్స్ పర్ డే చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళిద్దరు కలిసి ఎంత చేస్తున్నారు, 7 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. అంతే కదా, 7 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. రైట్. 7 యూనిట్స్ పర్ డే అంటే ఒక డేకి పర్ డేకి 7 యూనిట్స్ చేస్తున్నారు కదా. అంటే 4 డేస్కి వాళ్ళు 4 డేస్ వర్క్ చేశారు కాబట్టి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 4 డేస్కి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 28 యూనిట్స్ చేస్తారు. అంతే కదా, 1 × 4 7 × 4 వాళ్ళు 28 యూనిట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు. ఎంతలో, 60 యూనిట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ 60 యాపిల్స్ ఉంటే నేను ఒక 28 యాపిల్స్ తిన్నాను మా. సో రిమైనింగ్ యాపిల్స్ ఎన్ని ఉంటాయి అంటే రిమైనింగ్ యూనిట్స్. ఓకే రిమైనింగ్ యూనిట్స్ 60 - 28 ఎంత, రిమైనింగ్గా 32 యూనిట్స్ ఉన్నాయి. రిమైనింగ్ 32 యూనిట్స్ ఉన్నాయి. సో మన క్వశ్చన్లో ఏం అడిగాడు వాడు, రిమైనింగ్ ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ ఎంత ఉందన్నాడు. అంటే చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ అంటే మనం ఎలాగనుకుంటాము, టోటల్ వర్క్ ఎంత, 60. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 32. సో ఇది కనుక్కోమని చెప్పాడు మనల్ని. సో ఇది ఎంత, 8 × 4 = 15 × 4 అంటే ఎంత, 8/15 మిగులుతుంది మనకు. ఓకేనమ్మా, 8/15 డేస్ మిగులుతాయి. సో ఇక్కడ ఎంత, 8/15. ఇక్కడ చూడండి, ఇది 8/15 రాంగ్ వచ్చింది చూడండి. ఓకే సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. వీళ్ళిద్దరు కలిసి 7 యూనిట్స్ చేస్తారు పర్ డే.
ఓకే, పర్ డే 7 యూనిట్స్ చేస్తే ఇఫ్ దే వర్క్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి 4 డేస్ వర్క్ చేశారట. ఎన్ని డేస్ మా? 4 డేస్ వర్క్ చేశారు. 4 డేస్ వర్క్ చేస్తే యాక్చువల్లీ ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తారు వాళ్ళు? పర్ డేకి 7 యూనిట్స్ అంటే 4 అంటే 7 ఇంటూ 4 28 యూనిట్స్ ఫినిష్ చేస్తారు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? యాక్చువల్ ఎంత ఉన్నాయి మొత్తం టోటలు? 60 యూనిట్స్ ఉన్నాయి. ఈ 60 యూనిట్స్లో వాళ్ళు 28 యూనిట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి? 32 యూనిట్స్ ఉంటాయి. ఈ 32 యూనిట్స్ అనేది 60 యూనిట్స్ ఎంత ఫ్రాక్షన్ అని అడిగాడు అన్నట్టు. 32/60 ఎంత వస్తుంది? 8/15 అనేది ఆన్సర్. ఓకే, 8/15. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. రైట్, ఇంకో క్వశ్చన్ చూడండి. ఇంకో క్వశ్చన్ ఏమన్నాడు? ఏ కెన్ లే రైల్వే ట్రాక్ బిట్వీన్ 2 గివెన్ స్టేషన్స్ ఇన్ 16 days. సో బీ కెన్ డూ ద సేమ్ జాబ్ ఇన్ 12 days. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే డిడ్ దస్ జాబ్ ఇన్ 4 days ఓన్లీ. దెన్ సి కెన్ డూ అలోన్ ద జాబ్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ మరియు బి కలిసి ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నారంట. ఇట్లా ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నారు అనుకోండి. ఓకే, వాళ్ళు ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నారు. అయితే ఏమైంది? వాళ్ళు కొన్ని రోజులు వర్క్ చేశారు ఆల్రెడీ. ఓకే, వాళ్ళు కొన్ని రోజులు వర్క్ చేశారు. ఈ రైల్వే ట్రాక్ వేస్తూ కొన్ని రోజులు వర్క్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది? సి యొక్క హెల్ప్ చేసుకున్నారు. ఇక్కడ ఏ బి వేశారు. కొంత దూరం పోయిన తర్వాత సి యొక్క హెల్ప్ తీసుకున్నారు అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ వర్క్ని ఏ మరియు బి మరియు సి చేశారన్నట్టు. అప్పుడు వాళ్ళకు 4 daysలో ఫినిష్ అయిందంట. అది ఎన్ని డేస్ మా? 4 days. అయితే ఇక్కడ వరకు ఏ చేశాడు, ఇక్కడ బి చేశాడు. అయితే సి ఎన్ని రోజుల వర్క్ చేస్తాడు? సి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు అనేది మనకు క్వశ్చన్ అన్నట్టు. సింపుల్గా చేయొచ్చు కదా. ఏ చూడండి, ఇక్కడ ఏ ఎంత? 16, బి ఎంత? 12, సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు మనకు? సితోని కలిపి 4 రోజుల్లో ఫినిష్ చేశారంట కదా. సో యాక్చువల్లీ ఏ 16 days, బి 12 daysలో చేశారు. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ఏ మరియు బి మరియు సి కలిసి చేస్తే ఆ పని అనేది 4 రోజుల్లో ఫినిష్ అయిందట. అయితే సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడు కనుక్కోమంటున్నాడు. ఏ సి అలోన్ వర్క్ అనుకోమని చెప్తున్నాడు మనకు. రైట్, చూడండి. వాట్ ఈస్ ఎల్సిఎం? 16, 12, 4 అంటే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? 48 వస్తుంది. చూడండి, 16, 12, 4. ఇది 4 into 1, ఇక్కడ 4 into 4, ఇక్కడ 4 into 3. 4 క్యాన్సిల్, 4 కామన్ ఉంది, ఇక్కడ 4 తీసేసాం. 4 into 4 16, 16 into 3 ఎంత అండి? 16 into 3 48. ఒకవేళ మీకు ఇది ఇబ్బంది అనుకోండి, మనకు లాడర్ మెథడ్ వేసేయండి సరిపోతుంది. సో ఇక్కడ ఎంత టోటల్? 48 యూనిట్స్ కదమ్మా. టోటల్ ఎంత? 48 యూనిట్స్. చూడండి, ఇక్కడ 16 into 3 అంటే 3 యూనిట్స్ పర్ డే. ఇక్కడ ఎంత అండి? 4 యూనిట్స్ పర్ డే. ఓకే, అది 3 యూనిట్స్ పర్ డే. బి అనేది 4 యూనిట్స్ పర్ డే. ఇక్కడ చూడండి 4 days, ఇది 4 days 48 యూనిట్స్ అంటే టోటల్ ఎంత? 12 యూనిట్స్ పర్ డే. ఎంత వస్తుంది మా? 12 యూనిట్స్ పర్ డే. ఇక్కడ చూడండి 4a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 12 యూనిట్స్ అని మీనింగ్ అన్నట్టు. అంతే కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి 12 యూనిట్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ 12 వచ్చింది. ఆల్రెడీ ఏ ఎంత? 3 యూనిట్స్, బి ఎంత? 4 యూనిట్స్. రైట్, ఏ 3 యూనిట్స్, బి 4 యూనిట్స్, సి కనుక్కోవాలి ఈక్వల్స్ టు 12. అంటే అప్పుడు సి ఎంత వస్తుంది మనకు? 5 యూనిట్స్ పర్ డే వస్తుంది. ఎంత వస్తుందమ్మా? సి 5 యూనిట్స్ పర్ డే వస్తుంది. ఇక్కడ సి అని రాయాలి మనం? 5 యూనిట్స్ రాయాలి. రైట్, 5 యూనిట్స్ పర్ డే. చూడండి 48 యూనిట్స్ని సి కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది కనుక్కోవాలి. అంటే చూడండి 48/5 కదా. 48/5 అంటే ఏం రాయొచ్చు మనం? ఏం రాయొచ్చు? 48/5 అంటే 8 or 9 తీసుకుందామా? ఇక్కడ 9 5 is 45, 9 3/5. సో సి అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 9 3/5 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఓకే, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 9 3/5 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి.
ఏ 16 డేస్, బి 12 డేస్, ఏ ప్లస్ బి ప్లస్ సి 4 డేస్ ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నా అన్నట్టు. రైట్, ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడో కనుక్కోమని చెప్పిండు. అప్పుడు మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఇక్కడ టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎంత, 48 యూనిట్స్. అప్పుడు ఏ ఒక్కడు 3 యూనిట్స్ పర్ డే, బి అనేవాడు 4 యూనిట్స్ పర్ డే, ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమో 12 యూనిట్స్ పర్ డే చేస్తారు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, 3 ఏ 3 యూనిట్స్, బి 4 యూనిట్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి 12 యూనిట్స్ వచ్చినప్పుడు అక్కడ సి కనుక్కోవచ్చు మనం, ఎందుకంటే ఏ ప్లస్ బి 7 ఉంది. రైట్, ఏ ప్లస్ బి ప్లస్ సి 12 ఉంది, అంటే 12 మైనస్ 7 ఎంత, 5. ఏ సి అనేవాడు 5 యూనిట్స్ పర్ డే చేస్తాడు. సి 5 యూనిట్స్ పర్ డే చేసినప్పుడు 48 యూనిట్స్ చేయడానికి సికి ఎంత టైం పడుతుంది కనుక్కోమన్నాడు, అంతే సింపుల్గా. అంటే 9 3/5 డేస్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 డేస్. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్డ్ ద వర్క్ ఇన్ 4 days. దెన్ సి కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ వర్కింగ్ అలోన్. క్వశ్చన్ చూడండి మా, ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ ఒక పనినంట 10 డేస్లో, బి అదే పనిని 20 డేస్లో, వాళ్ళు సి హెల్ప్ తీసుకుని, అంటే ఏ మరియు బి మరియు సి కలిపి అదే పని 4 రోజుల్లో పూర్తి చేశారట. అయితే ఏం కనుక్కోమంటున్నాడు ఇక్కడ, ఏ ఒక్కడే ఆ పనిని చేస్తే ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. రైట్, దీన్ని సింపుల్గా చేసేద్దాం. చూడండి, ప్రాసెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా, మనం చేసే ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. ఎట్లుండాలమ్మా, చాలా సింపుల్గా ఉండాలి. కాంప్లెక్స్ ప్రాసెస్ చేయకండి, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి మనకు 10 seconds కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే, రైట్. చూడండి, ఏ ఎంత 10 days, బి ఎంత 20 days, మనకు సి కనుక్కోవాలి మనం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 4 days కదా. సో మనకు ఎల్సిఎం ఎంత వస్తుంది, ఆబ్వియస్లీ 20 వస్తుంది. ఓకే, ఎల్సిఎం కనుక్కోండి మీరు. రైట్, సో ఫస్ట్ ఇక్కడ 2 యూనిట్స్ పర్ డే, అంతే కదా. 10 × 2 20, సింపుల్గా అనుకోవాలనుకుంటే. ఓకే, 1 యూనిట్ పర్ డే, సో ఇక్కడ మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇది 5 యూనిట్స్ పర్ డే. రైట్, ఏ ప్లస్ బి ప్లస్ సి 5 యూనిట్స్, మనకి ఎంత వచ్చింది ఇక్కడ, ఏ ప్లస్ బి ప్లస్ సి 5 యూనిట్స్ వచ్చింది. సో అంటే ఏ ఎంతమ్మా, ఏ 2 యూనిట్స్, బి 1 యూనిట్, సి చూడాలి మొత్తం ఎంత 5 యూనిట్స్. అంటే చూడండి, సి ఎలాగ అనుకుంటాం మనము, 5 + 3 అంటే 2 + 1, అంతే కదా. సారీ, ఇది 5 - 3 మా, 1 minute. ఓకే, సో ఇది క్యాన్సిల్ చేసేయండి, ఎరేజర్ రావట్లేదు. 5 - 3 అంటే ఎంత, 2 యూనిట్స్. సి ఎంతమ్మా, 2 యూనిట్స్ పర్ డే చేస్తుంది. సి ఎంత చేస్తుంది, 2 యూనిట్స్ పర్ డే చేస్తుంది. అంటే చూడండి, 2 + 1 + 2, 2 యూనిట్స్ పర్ డే, మొత్తం ఎంత 5 యూనిట్స్ అయిపోయింది. సి పర్ డేకి 2 యూనిట్స్ చేస్తే, సి అనేవాడు పర్ డే 2 యూనిట్స్ చేస్తే 20 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది కదా. అంటే ఎంత పడుతుంది, 2 × 10, ఇక్కడ 1 × 10, ఎంత 10 days. ఎంత పడుతుందమ్మా, 10 days పడుతుంది. ఓకేనా, 10 days పడుతుంది. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్, సో ఇంగ్లీష్లో కట్ అయింది మా క్వశ్చన్. సో తెలుగులో చూడండి, ఇక్కడ ఏ మరియు బి కలిసి 10 రోజుల్లో ఒక పని చేయగలవు. ఒంటరిగా బి 30 రోజుల్లో చేయవచ్చు. బి ఒక్కడే చేయగల సమయం.
ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. క్వశ్చన్ కరెక్ట్ లేదు ఇక్కడ. రైట్, సీ దిస్ క్వశ్చన్. A alone can complete a work in 12 days. A and B together can complete the work in 8 days. How long B alone can take to the complete the work? So simple question. Okay, simple one. చూడండి ఇక్కడ ఏ ఎంతమ్మా, ఏ 12 days. ఏ అండ్ బి ఎంత ఇచ్చాడు ఇక్కడ, ఏ ఎంత ఇచ్చాడమ్మా 8 days కదా. హౌ లాంగ్ విల్ బీ అలోన్ టేక్ టు కంప్లీట్ ద వర్క్ అని అంటే బీ ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు కనుక్కోమంటున్నాడు. రైట్, సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది మా 24 యూనిట్స్ వస్తుంది. వాట్ ఈస్ ద ఎల్సిఎం 24 యూనిట్స్. అంటే చూడండి ఇక్కడ 2 యూనిట్స్ పర్ డే, ఇక్కడ ఎంత వస్తుంది 3 యూనిట్స్ పర్ డే. ఓకే చూడండి ఏ ప్లస్ బి 3 యూనిట్స్ మా కదా, ఏ ప్లస్ బి 3 యూనిట్స్, ఏ 2 యూనిట్స్ ఉంది. ఏ ప్లస్ బి 3 యూనిట్స్, ఏ 2 యూనిట్స్ ఉంది అంటే అప్పుడు బి ఎంత అవుతుంది 1 యూనిట్ అవుతుంది. బి అవుతుందమ్మా 1 యూనిట్ పర్ డే అవుతుంది కదా. సో బి అనేవాడు, బి అనే అతను బి ఏం చేస్తున్నాడు పర్ డేకి 1 యూనిట్ చేస్తున్నాడు. ఎంత చేస్తున్నాడు మా 1 యూనిట్ చేస్తున్నాడు. అదే 24 యూనిట్ చేయడానికి బీకి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు ఒక్కడే చేస్తే. రైట్, సో ఇక్కడ చూడండి 1 × 24 ఇక్కడ 1 × 24 ఎన్ని డేస్ పడతాయమ్మా 24 డేస్ టైం పడుతుంది. ఎవరికి బీకి, బీ ఒక్కడే ఆ పని చేస్తే 24 డేస్ టైం పడుతుంది. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రాజ్ అండ్ రామ్ వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. రాజ్ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 12 days. రామ్ అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. ఓకే, ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారట, రాజ్ అండ్ రామ్ అనే ఇద్దరు వ్యక్తులు, రాజ్ అండ్ రామ్. ఓకే, సో వీళ్ళిద్దరు కలిసి కూడా వర్క్ చేస్తున్నాడు, రాజ్ ప్లస్ ర్యామ్. రైట్, సో చూడండి రాజ్ అండ్ రామ్ వర్కింగ్ టుగెదర్. రాజ్ అండ్ రామ్ ఎంత 10 daysలో వర్క్ చేస్తున్నారు. రాజ్ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 12 days. అయితే రామ్ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్. సో ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు 60 యూనిట్స్ వస్తుంది. నేను డైరెక్ట్ ఇస్తున్నానమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు డిస్కస్ చేసాం బేసిక్స్ మొత్తం. 60 యూనిట్స్ ఇదెంతమ్మా 5 యూనిట్స్ పర్ డే. క్యాల్కులేషన్ అనేది వెరీ ఫాస్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది 6 యూనిట్స్, ఇది ఎంత 6 యూనిట్స్ పర్ డే. రాజు అనేవాడు 5 యూనిట్స్ పర్ డే చేస్తూ 12 daysలో, రాజు మరియు రాము 6 యూనిట్స్ చేస్తూ 10 daysలో ఫినిష్ చేశారు. అయితే రామ్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు కనుక్కోమన్నారు. చూడండి ఇక్కడ రాజు ప్లస్ రాము 6 యూనిట్స్ ఉంది, రాజు ఒకటే 5 యూనిట్స్ ఉంది. అంటే రామ్ ఎంత 1 యూనిట్ పర్ డే కదా. రామ్ ఎంత 1 యూనిట్ పర్ డే. చూడండి రామ్ పర్ డే 1 యూనిట్ చేస్తే 60 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుందని మనకు క్వశ్చన్. ఓకేనా, సో 1 యూనిట్ చేయడానికి 1 day పడుతుంది రామ్కి. ఎంత పడుతుంది 1 day పడుతుంది. అదే 60 యూనిట్స్ చేయడానికి రామ్కి ఎంత టైం పడుతుంది అంటే చూడండి ఇక్కడ 1 × 1 60 × 1 ఎంత 60 days. ఎంత టైం పడుతుంది 60 days టైం పడుతుంది. ఎవరికి రామ్కి అలోన్గా చేసినట్టయితే. ఓకేనా, సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి ఓకే, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. ఫైండ్ ఇట్ హౌ మెనీ డేస్ కెన్ డూ ద వర్క్. ఇది చేసేయండి మా సింపుల్ క్వశ్చన్. సో సింపుల్గా 20 30 అంటే ఎంత వస్తుంది 60, ఇక్కడ 3 ఇక్కడ 2 అంటే 60/2 12 days వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది మా 12 days వస్తుంది. అలా డిస్కస్ చేసాం కాబట్టి చెప్పట్లేదు, చేసేయండి డైరెక్ట్. 20 30 కదా. రైట్, సో చూడండి ఇక్కడ ఫాస్ట్గా వేసేసి చూడండి స్టెప్స్. సింపుల్ క్వశ్చన్ కదా.
ఇక్కడ 20, ఇక్కడ 30. ఇక్కడ ఎవరమ్మా? ఇక్కడ ఏ, ఇక్కడ బి. ఓకే, టోటల్ ఎంత? 60 యూనిట్స్. రైట్, ఇక్కడ ఏమొస్తుంది? 3 యూనిట్స్ పర్ డే వస్తుంది. ఇక్కడ 2 యూనిట్స్ పర్ డే వస్తుంది. ఓకే, సో ఏ ప్లస్ బి అడిగాడు కాబట్టి మనకు ఏ ప్లస్ బి ఎంతమ్మా? 3 యూనిట్స్ పర్ డే, 2 యూనిట్స్ పర్ డే అంటే 5 యూనిట్స్. 5 యూనిట్స్ పర్ డే కదా. 60 యూనిట్స్ చేయడాలంటే ఎంత టైం పడుతుంది అన్నట్టు అంటే 60/5 ఎంత? 12 డేస్ పడుతుంది. ఎవరికి? ఏ ప్లస్ బికి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రైట్. So A can do a piece of work in 4 days, B can do the in 12 days. In how many days will they finish the work both working together? ఇది సింపుల్ క్వశ్చనే. రైట్, సో ఫాస్ట్గా చేసేద్దాం చూడండి. ఇక్కడ ఏ ఎంతమ్మా? 4 days, బి ఎంత? 12. సో ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు? ఆబ్వియస్లీ 12 వస్తుంది, అంటే 12 యూనిట్స్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, 3 యూనిట్స్ పర్ డే, ఇదెంత? 1 యూనిట్ పర్ డే. 3 యూనిట్స్ పర్ డే, 1 యూనిట్ పర్ డే. ఇక్కడ ఏమంటున్నాడు మనని? బోత్ వర్కింగ్ టుగెదర్ అన్నాడు, అంటే ఏ ప్లస్ బి. సో ఈ ఏ ప్లస్ బి కనుక్కోవాలి. ఏ ప్లస్ బి ఎంత మనకు? 3 + 1 అంటే ఎంత? 4 యూనిట్స్ పర్ డే. అంటే చూడండి మా, ఇక్కడ ఏ మరియు బి కలిసి, అంటే ఏ అండ్ బి కెన్ డూ ఇన్ 1 డే. 1 డేలో ఎంతమ్మా? 4 యూనిట్స్ చేస్తారు. ఎన్ని యూనిట్స్ చేస్తారు? 4 యూనిట్స్ చేస్తారు. రైట్, ఇక్కడ ఏం కనుక్కోమంటాడు మనీ? 12 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఫర్ 12 యూనిట్స్. ఓకే, 12 యూనిట్స్ అంటే 4 × 3, ఇక్కడ 1 × 3. ఎన్ని డేస్? 3 డేస్ పడుతుంది. ఎన్ని డేస్ పడుతుందమ్మా? 3 డేస్ పడుతుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్. రైట్, లెట్స్ గో ఫర్ అనదర్ వన్. రైట్, A and B together can dig a trench in 12 days, which alone can dig, A alone can dig in 28 days, B alone can dig it in how many days? ఇక్కడ ఏమంటున్నారు? ఏ మరియు బి కలిసి అంట ఒక గొయ్యిని 12 రోజుల్లో చేస్తారంట. ఎన్ని రోజులమ్మా? 12 రోజులు. ఏ ఎంతమ్మా? 12. అదే ఏ మరియు బి 12 కదా. సరే, క్లియర్ చేద్దాం. రైట్, ఇక్కడ ఏ ఎంతమ్మా? 28. బి మనం కనుక్కోవాలి. ఓకే, సో ఏ మరియు బి ఎంత ఇచ్చాడు? 12 డేస్ ఇచ్చాడు. రైట్, ఎల్సిఎం అనుకుందాం చూడండి. 28, 12 ఇదేంటమ్మా? 4 × 3, 7 × 4 అంతే కదా. 4 క్యామ్ ఉంది కాబట్టి ఒక 4 తీసేసాను. అప్పుడు ఏమవుతుంది? 4 × 3 12, 12 × 7 84. ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా? 84. అంటే టోటల్ ఎన్ని యూనిట్స్? 84 యూనిట్స్. అంటే 28 × 3, 3 యూనిట్స్ పర్ డే. ఇక్కడ 7 యూనిట్స్ పర్ డే. ఏ మరియు బి కలిసి 7 యూనిట్స్ చేస్తున్నారు. ఏ ఒక్కటి 3 యూనిట్స్ చేస్తున్నాడు. అయితే మనకు బి ఎన్ని యూనిట్స్ చేస్తాడు చెప్పండి? ఏ ప్లస్ బి 7 అయినప్పుడు, ఏ ప్లస్ బి 7 అయినప్పుడు, ఏ 3 అయినప్పుడు బి ఎంత అవుతుంది? ఇది 4 యూనిట్స్ పర్ డే అవుతుంది. ఓకే, సో మనం బి అలోన్ కనుక్కోవాలి కదా. అంటే బి ఈక్వల్స్ ఎంత? 84 ఎంతమ్మా? 84/4 ఎంత వస్తుంది? 21. సో బి ఆ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు? 21 డేస్లో చేస్తాడు. సో సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ, బేసిక్ క్వశ్చన్స్ మా, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఏం కాదు. బేసిక్ క్వశ్చన్స్ని కొంచెం సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఎందుకంటే మన అడ్వాన్స్ లెవెల్ వెళ్ళే కొద్దీ కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు. ఓకే, సో ఎల్సిఎం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్ అండ్ వర్క్లో అయినా కూడా, పైప్స్ అండ్ సిస్టమ్స్లో అయినా కూడా, తెలుగులో మనం తొట్టెలు మరియు గొట్టాలంటాం వాటిని. ఈ రెండిట్లలో మనకి ఎల్సిఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఎవరైనా ఎల్సిఎం వీక్ ఉన్న వాళ్ళు మన ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి. ఆ ఎల్సిఎం వీక్ ఉన్న వీడియోస్ కూడా చూడండి ఒకసారి మీరు. ఓకే, రైట్, లెట్స్ గో ఫర్ అనదర్ వన్. ఓకే, కాన్సెప్ట్ 2. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ 2?
సో కాన్సెప్ట్ 2 XY బై ఫామ్ అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటాయి. సో కాన్సెప్ట్ 2 అనేది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ 2 అనేది మనం టుమారో సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.